నా పేరు శ్రావ్య. వెల్కమ్ టు శ్రావ్యస్ రిసనాట్. ఈ నేమ్ బోర్డ్ చూడ్డానికి చాలా బావుంది కదండీ! దాని వెనకాల తయారు చేయడానికి నేను పడ్డ కష్టాల గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ 9/12 ప్లెయిన్ రెక్టాంగిల్ నేమ్ బోర్డ్ అండి. దానికి నా దగ్గర మౌల్డ్ లేదు. నా దగ్గరున్న మౌల్డ్ ఎజైట్ మౌల్డ్. కస్టమర్‌ని అడిగితే అది అస్సలు వద్దన్నారండి. అందుకని ఇంకా అమెజాన్‌లో ఆర్డర్ ఇస్తే 1 వీక్ అన్నారు. సరే 1 వీకే కదా కస్టమర్‌కి చెప్పి వెయిట్ చేపిద్దాం అనుకున్నాను. వాళ్ళు ఓకే అనన్నారు. ఇంతకీ అమెజాన్‌లో మనకి రాంగ్ ప్రొడక్ట్ అనేది డెలివరీ అయిందండి. ఓన్లీ ఎక్స్‌చేంజ్ ఆప్షన్ ఉందన్నారని చెప్పి, సరే అని ఇంకొక 5 డేస్ కదా! నేను కస్టమర్‌కి చెప్పి వెయిట్ చేస్తానంటే ఓకే. లేకపోతే ఎండీఎఫ్ బోర్డ్‌లో చేద్దామనుకున్నానండి. కానీ తర్వాత ఆలోచించి, సరే నా దగ్గరున్న ఎజైట్ మౌల్డ్‌లోనే మన గ్లాస్ కటింగ్ షాప్ వాళ్ళుంటారు కదండీ! అక్కడికి తీసుకెళ్తే ఏమన్నా కట్ చేసి ఇస్తారేమో అని కనుక్కొనొచ్చాను. ఓకే అండి. మేము కట్ చేసి ఇస్తామని చెప్పారు. వాళ్ళు నాకు చార్జ్ చేసింది అది రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేయడానికి ఒక రూ. 100 అండి. అలానే మనకి హ్యాంగింగ్ లాగా కాకుండా వాల్‌కి ఫిక్స్ చేసేలాగా మధ్యలో హోల్స్ వచ్చేలా చూడండి అని చెప్పారు కస్టమర్ మనకి. సో, మనకి హోల్స్ పెట్టడానికి ఏ ఆప్షను లేక ఇంకా నేనే ఒక గ్లూ స్టిక్ తీసుకొని దాన్ని 2 పీసెస్ కింద కట్ చేసి ఒక డబుల్ సైడెడ్ టేప్‌తో మన మౌల్డ్‌కి ఫిక్స్ చేసేసి రెసిన్ పోసానండి. అది ఉంటుందా? ఊడిపోతుందా? అన్న భయంతోనే వేశాను. కానీ చాలా బాగా స్టిక్ అయింది. చాలా బాగా వర్కౌట్ కూడా అయింది. ఈ ఐడియా ఎవరికైనా ఉపయోగించుకుంటారంటే తప్పకుండా ఉపయోగించండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనం హోల్స్ చేయడానికి డ్రిల్లింగ్ మెషిన్స్ యూజ్ చేయక్కర్లేకుండా ఇలా గ్లూ స్టిక్‌ని అడ్డం పెట్టి మనం చాలా బాగా మంచి హోల్స్ అనేవి తయారు చేయొచ్చు. అండ్ ఈ నేమ్ బోర్డ్‌లో నేను యూజ్ చేసినవి ఆర్కిలిక్ స్టిక్కర్స్ అంటారండి వీటిల్ని. సో, ఈ ఆర్కిలిక్ స్టిక్కర్స్‌ని నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక లేజర్ కటింగ్ షాప్‌కెళ్ళి తీసుకున్నాను. సో, ఈ స్టిక్కర్స్ కూడా చాలా బాగా ప్రింట్ అయ్యి వచ్చినాయి అనిపించింది నాకు. నాకు సేమ్ డే డెలివరీ కూడా చేసేసారు. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది నాకు ఆ షాపు. మాకు ఇంటికి దగ్గరలోనే ఒక 10 మినిట్స్‌లో ఒక షాప్ దొరికింది. సో, అలా స్టిక్కర్స్ తీసుకొని దానిపైన సెకండ్ లేయర్ వేసేసి ఇలా బ్యూటిఫుల్ నేమ్ బోర్డ్‌ని ప్రిపేర్ చేశాను. ఎలా అనిపించిందో తప్పకుండా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా చూసినందుకు చాలా చాలా థాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూస్తుంటే గనక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.